ప్రేమించానంటూ వెంటపడి తనను కులం పేరుతో దూషిస్తూ దూరం పెడుతున్న యువకుడి ఇంటి ముందు ప్రియురాలు నిరాహార దీక్షకు దిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజు లంకలో ఈ ఘటన చోటు చేసుకుంది. నమ్మించి వంచాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేస్తోంది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని మోసం చేసేందుకు కుట్ర పన్నాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట యామన ఝాన్సీ నిరాహార దీక్ష చేపట్టింది. తనను ప్రేమించిన గొంట్రోత్ హరికృష్ణ బంధువులు తనను కులం పేరుతో దూషిస్తూ దూరం పెడుతున్నారని ఝాన్సీ తెలిపింది. కాగా గ్రామస్తులు, బీసీ మహిళా సంఘాల సభ్యులు ఝాన్సీకి మద్దతుగా నిలిచారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటానన్న గంట్రోత్ హరికృష్ణ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నప్పటికీ అతడి తల్లిదండ్రులకు తల వంచి వారి ముందు మాట దాటివేస్తున్నాడంటూ యువతి ఆరోపించింది. తనను దూరం పెట్టడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ప్రియుడి ఇంటి వద్ద దీక్ష కొనసాగిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. నవంబర్ 22వ తారీఖున ముహూర్తం పెట్టించుకొని తీసుకొచ్చాడు. కానీ నాకు ఇంట్లో పెళ్లి చూపులు 14వ తారీఖు కావడంతో 11, 12, 13 ఈ డేస్లో ముహూర్తాలు లేవని వెంటనే 10వ తారీఖున ఆదివారం 7 గంటలకి పెళ్లి ముహూర్తం అనేది ఫోన్లో కొంతుల చేత చెప్పించి నా మెడలో తాళనేది కట్టడం జరిగింది.